యోగా గురు రామ్దేవ్ బాబా దీక్ష భగ్నం చేసి తాత్కాలికంగా పైచేయి సాధించిన ప్రభుత్వం ముందు మరో సవాల్ ఎదురుకానుంది. ప్రభుత్వ చర్యకు నిరసనగా ఒక్కటిగా పోరాడాలని నిర్ణయించారు అన్నా హజారే బాబా రామ్దేవ్. రామ్దేవ్ కు మద్దతుగా ఈ నెల 8న నిరాహార దీక్ష చేయనున్నారు అన్నా హజారే. అలాగే తన దీక్షను ఇవాళ్టి నుంచి హరిద్వార్ ఆశ్రమంలో కొనసాగిస్తారని ప్రకటించారు బాబా రామ్దేవ్. ఇక ఇదే అదురుగా దీనిపై పొలిటికల్ డ్రామా కూడా మొదలైంది. రామ్దేవ్ బాబా దీక్ష భగ్నం చేసి ఊపిరి పీల్చుకున్న కేంద్ర ప్రభుత్వానికి మరో పెద్ద చిక్కు వచ్చిపడింది. అవినీతిపై దీక్షతో యావత్ దేశాన్నే కదిలించిన గాంధేయవాది అన్నా హజారే మరోసారి దీక్షకు సిద్దమయ్యారు. రామ్దేవ్ బాబా ఆయన అనుచరులపై అర్ధరాత్రి దాడి చేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 8న ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఒకరోజు నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు అన్నా హజారే. అర్ధరాత్రి పోలీసులతో లాఠీచార్జ్ చేయించడం ద్వారా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. దీనిపై ప్రధాని వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక ఇవాళ్టి నుంచి హరిద్వార్లోని తన ఆశ్రమం నుంచే దీక్ష ప్రారంభిస్తానని రామ్దేవ్ బాబా ప్రకటించారు. ఢిల్లీ, యూపీల్లోకి రానియకుండా ప్రభుత్వం అడ్డుకున్నంత మాత్రాన తన దీక్ష ఆగదని ఆయన వ్యాఖ్యానించారు. పాలకులు నిజాయితీగా ఉంటే తాను అన్నా హజారే వంటి వారు వీధుల్లోకి వచ్చే పరిస్థితి తలెత్తేది కాదని బాబా విమర్శించారు. తనకు మద్దతుగా అన్నా హజారే జంతర్ మంతర్ దగ్గర చేపట్టే నిరాహార దీక్షలో పాల్గొంటానని రామ్దేవ్ తెలిపారు. సాక్షాత్తు ప్రభుత్వమే తనను చంపడానికి కుట్ర పన్నుతోందన్నారు యోగా బాబా. गोलियां चलती रही और पूरे पंडाल में जो माहौल बना, यदि हमारे कार्यकर्ता धीरजवान न होते तो मैंने कहा लाखों लोगों की, हजारों लोगों की कम से कम लाशों में बीता. మరోవైపు పోలీసుల చర్యపై పొలిటికల్ డ్రామా మొదలైంది. ఇటు ప్రభుత్వం అటు విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. ప్రభుత్వ చర్య జిలియన్ వాలాబాగ్ను కల్పిస్తోందన్నారు బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ. అప్రజాస్వామికంగా వ్యవహరించిన ప్రభుత్వం ఈ చర్యపై వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. They behaved in a fascistic manner. It was naked fascism. I feel that this is naked fascism. And what has happened in Ramlila grounds yesterday and the manner in which you are negotiating with Baba Ramdev to persuade him to abandon the fast that he was undertaking. And you not only arrest him, but you beat up all the men and women, the children and the old men who are assembled there for Baba's meeting in a manner which reminds me at least, who has seen the British rule also, of Jallianwala Bagh in Amritsar. It reminds me. వామపక్షాలు కూడా రామ్దేవ్ కు అండగా నిలిచాయి. జరిగిన ఘటనపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిందేనని కోరాయి. It is entirely for the Congress-led UPA 2 government to explain the situation, because it is government which has been negotiating with Mr. Ramdev as it did with Mr. Anna Hazare. Government did not take the political parties into confidence. Government did not take parliament into confidence. Government went ahead on its own. So it is for the government to explain what went wrong or what went right, because it is a known fact that Mr. Ramdev's campaign has been supported by the right-wing extremists. మొత్తానికి అవినీతికి వ్యతిరేకంగా బాబా సాగిస్తున్న పోరాటం విపక్షాలకు కేంద్రానికి మధ్య యుద్ధంగా మారింది. కేంద్రం బాబాకు అడ్డుకట్ట వేయాలని ప్రయత్నిస్తుంటే ఆ బాబా అస్త్రంతోనే యూపీఏ సర్కారుపై కాలు దువ్వుతున్నాయి విపక్షాలు. ruchulu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchulu.com.